హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ పుష్ప 2 మూవీకి అయితే వెళ్తున్నానండి. చాలా ఇష్టంగా పుష్ప 2 మూవీకి అయితే ఫస్ట్ డే వెళ్ళాను. కానీ నాకు వెళ్ళానే కానీ చాలా మనసు కష్టం అనిపించింది. మీ అందరికీ తెలుసు, న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తూనే ఉన్నారు. ఈ మూవీ కానీ వెళ్ళి ఒక ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పాలయ్యి ఒక మెంబర్ని అనేది పోగొట్టుకోవడం. ఆవిడ పేరు రేవతి అని అందరికీ తెలిసే ఉంటుంది. అది చాలా మనసుకి కష్టంగా అనిపించింది. చాలా సంతోషంగా ఎంజాయ్ చేయడానికి మూవీకి వెళ్తే కొన్ని కారణాల వల్ల తన బాబు కూడా హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉండడం అనేది చాలా కష్టంగా అనిపించింది. అందుకోసమే నాకు వీడియో అయితే తీసుకున్నాను కానీ పెట్టడానికి మనసుకి రాలేదు. వాళ్ళ బాబు త్వరగా కోలుకొని చక్కగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఇంకా మూవీ విషయానికి వస్తే బన్నీ ఎంట్రీ అయితే చాలా బాగుంది. తర్వాత రష్మిక యాక్షన్ డాన్స్ చాలా బాగా చేసింది. శ్రీలీల ఒక సాంగ్, స్పెషల్ సాంగ్ ఉంది, అసలు అద్దరిపోయింది. టోటల్ మూవీ వచ్చేసి చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ ఇన్సిడెంట్ వల్ల చాలా మూవీ నచ్చింది. అయినా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంతోషంగా అనేది చూడలేకపోయాను. ఒకవైపు ఇలా జరిగింది, ఒక ఫ్యామిలీ ఇంత సఫర్ అయింది అనే బాధతోటి కూడా మూవీ చూస్తూ ఉన్నాను. అందుకోసం సెకండ్ టైం అనేది ఖచ్చితంగా పుష్ప 2 మూవీకి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. చాలా నచ్చింది కాబట్టి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. మూవీ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి మా బంటు తల్లి ఆడుకుంటుంది. ఆడుకొని సాయంత్రం పూట చక్కగా ఫుడ్ తినేసి ఈ విధంగా ఆడుకొని రెస్ట్ అయితే తీసుకునిద్ది. మధ్యలో ఫుల్ ఆడుకుంటుంది. చూడండి, మనం ఏది మాట్లాడినా ఆవిడికి అన్నీ తెలుస్తాయి, అన్నీ గమనిస్తూనే ఉంటుంది. చూడండి, తన బొమ్మలతో ఇవన్నీ నేనేనండి కట్టింది. ఆమె ఆడుకోవడానికి అనుకూలంగా ఏవైతే ఇష్టపడుతుందో దాన్ని బట్టి ఈ విధంగా కట్టితే అసలు ఇంకా వేరే ఆట వస్తువులనే అవసరం లేకుండానే ఈ విధంగా ఆడుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మా చింటూతోటి ఎలా ఆడేదో మీ అందరికీ కొన్ని వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మా చింటూ సేమ్ ఇదే విధంగా వీళ్ళిద్దరూ కమల పిల్లలుగా ఉన్నప్పుడు చక్కగా ఒకళ్ళొకళ్ళు ఫైట్ చేసుకోవడం కానీ చాలా ఎలా చెప్పాలంటే ఇంకా చాలా ఇష్టంగా ఆడుకునేవాళ్ళు. పాపం మా చింటూ లేకపోయిన తర్వాత, అది వెళ్ళిపోయిన తర్వాత బంటు కొంచెం ఇలా ఉండేది. ఇంకా తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడైతే ఇలా ఇంట్లో ఉన్న బొమ్మలతోటే అస్సలు ఊపిరి ఆడట్లేదు. చూడండి, ఇంట్లో ఉన్న ఆట వస్తువులతోటి ఏదో ఒకటితోటి ఇలా అయితే నాన్ స్టాప్గా ఆడుకుంటూనే ఉంటుంది. ఇంకా మేమందరం ఒక రూమ్ అంతా ఆవిడకి ఇచ్చేసాము మొత్తం. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న తర్వాత అప్పుడు మేము లోపలికి వస్తాము అన్నమాట. ఇంకా ఆ స్పీడ్కి మనం తట్టుకోలేము. ఆడి అలసిపోయి ఇలా మధ్యలో రెస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ ఆడుకుంటూ ఉంటుంది. మా బంటు లాంటి క్యూట్ బంగారాలు మీ ఇంట్లో కూడా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఫుడ్ తినకముందు మాత్రం గోల చేస్తుంది ఫుడ్ పెట్టేంత వరకు. ఫుడ్ ఒకసారి కడుపు నిండా తిన్న తర్వాత మాత్రం ఈ ఆటలకి హద్దులు ఉండవు. చూడండి, ఆ స్పీడ్కి హద్దు ఉండదు.
తన శరీరం ఫుల్గా అలసిపోయేదాకా ఇలా ఆడుకుంటూనే ఉంటుంది కంటిన్యూగా. చూడండి, ఆ బొమ్మను తీసుకొని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటూనే ఉంటుంది. బెడ్ మీద ఇక్కడ అక్కడ కాకుండా ఇలా ఆడుకొని తర్వాత అలసిపోతుంది. ఇలా కూర్చుండిపోతుంది ఒక చోట, రెస్ట్ తీసుకుంటుంది. కావాలంటే నిద్ర కూడా పోతుంది. చూడండి, బుజ్జి పిల్లగా ఉన్న మా బంటు ఇంత పెద్ద అయ్యేసరికి చాలా సంతోషంగా ఉంది. ఆవిడ చూపులైతే చాలా క్యూట్గా ఉంటాయి. మనం ఏదన్నా చెప్పినా కానీ దానికి రియాక్ట్ అవుతూ ఉంటుంది. అన్నీ అర్థమవుతాయి మా బంటుకి. నేను బయటికి వెళ్తే మాత్రం వదిలిపెట్టి తన ఆటలు నేను ఎదురుగుండి చూస్తూ ఉండాలి. అప్పుడే ఆమె ఇంకా సంతోషంగా ఉంటుంది. నేను బయటకు వెళ్తే మాత్రం అమ్మ అమ్మ అంటూ చాలా స్పష్టంగా పిలుస్తూ ఉంటుంది మా బంటు తల్లి. చూడండి, ఇదిగోండి మా బట్టలు కబోర్డ్స్ అన్నీ పడేసి ఈ విధంగా చేస్తుంది అల్లరి. మీరే చెప్పండి ఈ అల్లరికి పరిష్కారం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.